మనుషుని జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏ పాటి వాడు? మనుషుని జ్ఞాపకం చేసుకోవటానికి ఏ పాటి? మరి దేవుడు మరి ఎందుకు మనుషులైనటువంటి మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఎందుకు మనలను గుర్తు చేసుకుంటున్నాడు? ఎందుకు గుర్తు చేసుకుంటున్నాడు అంటే దగ్గర దేవుని వాక్యం గమనించినట్లయితే మనము ఆయన స్వరూపంలో చేయబడిన వారమే ఉన్నాం. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం ఏంటంటే మనము ఆయన యొక్క స్వరూపంలో చేయబడి ఉన్నాం. ఆయన స్వరూపంలో చేయబడ్డాము కాబట్టి దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. రెండవ కారణం ఎందుకు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే మానవులైన మనకు మాత్రమే తన యొక్క సొంత ఊపిరిని మనలో మరి పోసి ఉన్నాడు అనేటువంటి విషయం మనం ఇక్కడ తెలుసుకోవాలి. కాబట్టి దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దేవుడు మానవుడైనటువంటి మనలను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడంటే దేవుడు అంటున్నాడు, మీరు వధువు సంఘమై ఉన్నారు. మీరు వధువు సంఘమైనాడు అనగా ఆయన ఒక దినమున ఈ యొక్క వధువు సంఘమును పెళ్ళాడనై ఉన్నాడు, వివాహం చేసుకోబోతున్నటువంటి వాడిగా కూర్చున్నాడు. కాబట్టి మన దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మనం ఆయనకు స్వరూపంలో చేయబడిన వారమైనా. రెండోదిగా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం ఏంటంటే ఆయన ఊపిరై ఉన్నాం. మూడోదిగా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం ఏంటంటే మనము వధువు సంఘమై ఉన్నాం అనేటువంటి విషయం ఇక్కడ తెలుసుకోవాల్సిన వారమైనా. అయితే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరి అనేకులను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం ఏంటంటే ఆయన విశ్వాసం కలిగిన వాడై ఉన్నాడు. దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడంటే విశ్వాసములు ఎదుగుతున్నారా లేదా అటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. కానీ ఎందుకు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడంటే మనం విశ్వాసం ఎదుగుతున్నామని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు మన నీతిగా బ్రతుకుతున్నామని ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. యోబుని చూసినట్లయితే యోబుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన అప్పటికీ దేవుడు భూమి మీద మిక్కిలి ధనవంతుడై ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు తనను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు అంటే అతడు నీతిగా యథార్థవంతుడిగా జీవించాడు. చెడుతనమును అసహించేటువంటి వాడిగా తాను ఉన్నాడు. చెడుతనమును అసహించేటువంటి మనస్తత్వం కలిగిన వాడే ఉన్నాడు. కనుక దేవుడు అతనిని జ్ఞాపకం చేసుకుంటున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడంటే ఈ విధంగా విశ్వాసంలో ఎదుగుతున్న వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. నిందలేనటువంటి జీవితాలు జీవించే వారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. చెడుతనమును అసహించే వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. దావీదుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడు దేవుడు తన హృదయానుసారుడిగా తను జీవించాడు. హృదయానుసారుడిగా దేవుని యొక్క హృదయాన్ని అనుసరించి జీవించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా దేవుని యొక్క జ్ఞాపకంలో ఈ సంవత్సరం అంతా ఉండాలి అంటే మన విశ్వాసంలో ఎదిగిన వారుగా ఉండాలి. నిందలేనటువంటి జీవితాలు జీవించాలి. యథార్థంగా బ్రతకాలి. చెడుతనమును అసహించుకోవటము మనము నేర్చుకోవాలి. దేవుని యొక్క హృదయాన్ని అనుసరించి జీవించాలి. ఎప్పుడైతే మనకి ఈ విధంగా మన భక్తులైనటువంటి వారి జీవితాల నుంచి ఒక్కొక్క పాఠాన్ని కనుక మనం నేర్చుకున్నట్లయితే వారు అందరి నిమిత్తమే వారు జ్ఞాపకం చేసుకోబడ్డారు. కాబట్టి మనం కూడా దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడంటే ఆ యొక్క కారణమే అయి ఉంటున్నదనే విషయాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క జ్ఞాపకంలో మనం ఈ సంవత్సరం అంతా కూడా మనం ఉంచు దేవుని కృప మనం కొనసాగుదాం. దేవుని వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.